నమస్తే, నేను ప్రశాంత్. అమెరికాలో ఉండే భారతీయులకి ఒక గుడ్ న్యూస్. తొందరలోనే మన ప్రధాని మోదీ అమెరికా ట్రంప్నైతే కలవబోతున్నారు. ఇంతకీ ఎప్పుడు, మరి కలిసి ఏం మాట్లాడబోతున్నారు? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అమెరికాలో ఉన్న మన భారతీయులకి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చాలా వినిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రధాని మంత్రి కూడా తొందరలోనే అమెరికాకి పర్యటనకి వెళ్ళనున్నారని చెప్పేసి కూడా కొంచెం వినిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మరి ఏం చేయబోతున్నారు, అంటే ఎలాంటివి మాట్లాడబోతున్నారు? ఇప్పుడు అమెరికాకి నరేంద్ర మోడీ గారు వెళ్ళబోతున్నారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారంటే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ట్రంపే తన ట్రూత్ అనేటువంటి ఎక్స్ ఖాతాలో చెప్పాడు. బహుశా నెక్స్ట్ మంత్ ట్రంప్ కలవబోతున్నాడు నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి అని చెప్పి వైట్ హౌస్ అనౌన్స్ చేసింది. అవును, టెంటేటివ్గా డేట్ ఫిక్స్ కాలేదు, నెక్స్ట్ మంత్ రాబోతున్నారు అని చెప్పి మేబీ ఫిబ్రవరిలో అని చెప్తున్నారు. టెంటేటివ్గా అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారు కాల్ చేశారు, ఫోన్ చేశారు ట్రంప్కి, అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడి ఆయనకి అభినందనలు తెలిపారు. రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడు అయినందుకు ఫోన్ చేసి మాట్లాడుకునేంత స్వతంత్రం వాళ్ళిద్దరి మధ్య ఉంది, సాన్నిహిత్యం ఉంది. ఎందుకనంటే ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు వెంటనే రెండోసారి కావడానికి ట్రంప్ అప్పట్లో ప్రయత్నం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఎవరికైనా రెండుసార్లే అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం లైఫ్లో. సో వరుసగా రెండుసార్లు ఆయన అధ్యక్షుడు అయితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుని హౌ డు మోడీ అని చెప్పి అక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టారు అమెరికాలో. ట్రంప్కి మద్దతు ఇస్తూ ట్రంప్ని గెలిపించాలని చెప్పి రెండోసారి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉండేటువంటి అమెరికన్ ఇండియన్స్కి అక్కడ సంకేతాలు ఇచ్చారు. అయినప్పటికీ అప్పుడు ట్రంప్ ఓడిపోయారు, ఇప్పుడు గెలిచాడు. అప్పుడు ఓడిపోయినా నరేంద్ర మోడీ గారు తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ట్రంప్కి మద్దతు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అక్కడికి వెళ్ళి హౌ డు మోడీ లాంటి కార్యక్రమాలు చేయకపోయినప్పటికి కూడా భారతదేశంలో ఉంటూ ట్రంప్కి మద్దతు ఇస్తూ భారతీయులను, అమెరికన్లో ఉండేటువంటి ఇండియన్స్ని ఈయన కొంత మోటివేట్ చేసి తనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా ప్రచారం చేయించారనేది వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. అంటే సాన్నిహిత్యం అయితే కొనసాగింది, ఆయన అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా సాన్నిహిత్యం కొనసాగింది. వాస్తవంగా ఏంటంటే వలసవాదులకి అనుకూలంగా ఉండేటువంటి పార్టీ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ అని అంటారు అమెరికాలో. కానీ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, బైడెన్ డెమోక్రటిక్ పార్టీ. పైగా ఇండియా ఎప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ డెమోక్రటిక్ పార్టీకే కొంత దగ్గరగా ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఆడ డెమోక్రటిక్ పార్టీయా లేకపోతే రిపబ్లికన్స్ అనేది పక్కన పెడితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలని చెప్పి మొదటి నుంచి కోరుకునే లీడర్లో ఉన్నారు ఆయన. అలాంటి సంకేతం కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకే చాలా సందర్భాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలంటే ట్రంప్ జోక్యం చేసుకోవాలని చెప్పి వినిపించింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యారో ఆ ట్రంప్ జోక్యం చేసుకోవాలి అని, ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలి ఆ యుద్ధాన్ని ఆపడానికి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖులందరూ కూడా. ఇప్పుడు ట్రంప్ జోక్యం చేసుకుంటే ఆ యుద్ధం ఆగిపోతుంది అని అంటున్నారు. అంటే ఒక బలమైనటువంటి నాయకులు ప్రపంచంలో ఇద్దరు కనిపిస్తున్నారు ఇప్పుడు. ఒకటి ట్రంప్, రెండు నరేంద్ర మోడీ గారు. అవును. సో వీళ్ళిద్దరూ ఎందుకు బలంగా ఉన్నారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారతదేశం ఎదగబోతుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. తర్వాత అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్. సో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది అని అంటే డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడితో సాన్నిహిత్యం ఉందంటే భారతదేశం ప్రధానమంత్రికి కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. పైగా చైనా, రష్యా ఇవి ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానాన్ని కానీ లేదా ద్వైపాక్ష సంబంధాలను కానీ కొనసాగించే దాంట్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం. అందుకే ట్రంప్, నరేంద్ర మోడీ గారు కలయిక, వాళ్ళిద్దరు కలుస్తున్నారు
అనేది ఒక ఆశాజనకమైనటువంటి గుడ్ న్యూస్ ఎవరికి, అమెరికన్ ఇండియన్స్కి. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ భారతీయులకి ఉద్యోగాలు ఇప్పట్లో అంటే గతంలో లాగా దొరకట్లేదు, అదే విధంగా రిస్ట్రిక్షన్స్ కూడా నడుస్తున్నాయి. సో చాలా మంది తీసేసే అవకాశం కూడా ఉంది అన్నట్లయితే మనకు చాలా వినిపిస్తుంది. మరి ఈ మీటింగ్ తో భారతీయులకి కొంచెం ఇంకేమైనా ఉద్యోగాలు రావచ్చా అక్కడ? ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే అక్కడ పాలసీలు వాళ్ళని ఇబ్బంది పెడతాయా, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆందోళన సమయంలో మన మనిషి, మన దేశానికి సంబంధించి ప్రధానమంత్రి వస్తున్నారంటే ఒక మనోధైర్యం అయితే వస్తుందిగా ఇండియన్స్కి. అందుకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది? బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆత్మీయులు వస్తే సగం బాధ అయితే తగ్గిపోతుందిగా. వాళ్ళ పూర్తి స్థాయిలో బాధ తగ్గించలేకపోవచ్చు. ఆసుపత్రిలో ఎవరైనా ఒక రోగి ఉన్నాడు అనుకుందాం, ఆ రోగికి పూర్తి స్థాయిలో మనం ఏం చేయలేం, అక్కడ డాక్టర్లే చేయాలి. కానీ ఆత్మీయులు వెళ్ళినప్పుడు ఒక ధైర్యం, వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అలానే ట్రంప్ అమెరికా వెళ్తున్నారంటే అమెరికన్ ఇండియన్స్కి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మనోధైర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే అక్కడ పాలసీలు మార్చుకుంటారా నరేంద్ర మోడీ గారు వెళ్ళిన తర్వాత అని అంటే, అమెరికా పాలసీలు ఎందుకు మార్చుకుంటుంది? ఏ దేశానికి సంబంధించిన పాలసీలు ఆ దేశానికి ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ సిఏఏ అమలు చేస్తున్నారు కదా, పౌరసత్వం, దీన్ని ఆపమని చెప్పి ట్రంప్ చెప్తే ఇక్కడ వింటారా? ఎవరు కదా. ఏ దేశంలో ఉండే పాలసీలు ఆ దేశంలో ఉంటాయి, ఏ దేశంలో ఉండే విధానాలు ఆ దేశంలో అమలు అవుతూ ఉంటాయి. అలాగే అక్కడ కూడా అమలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అమెరికా సిచ్యువేషన్, అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తే ఆర్మీని రంగంలో దింపారు, అక్రమ వలసదారులని పట్టుకుంటున్నారు, పట్టుకొని యుద్ధ విమానాల్లో పంపించేస్తున్నారు. కొంతమందిని అయితే గొలుసులతో కట్టేసి కాళ్ళకు కూడా బంధించేసి విమానాల్లో పంపిస్తున్నారు. ఈ పంపిస్తున్నటువంటి క్రమంలో బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా వైట్ హౌస్ ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి కామ్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మెక్సికో, బ్రెజిల్, తర్వాత కొలంబియా, ఈ దేశాలకి అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలోనే ఇలా చేస్తున్నారు తప్పితే ఇండియన్స్, అమెరికన్ ఇండియన్స్ ఎవరిని కూడా ఇప్పుడు పట్టుకొని గొలుసులతోటి కట్టేసి లేదంటే కాళ్ళను బంధించేసి యుద్ధ విమానాల్లో పంపించినటువంటి సంఘటనలు అయితే లేవు కదా ఇప్పటి వరకు. అంటే ఇండియన్స్కి ఎంతో కొంత అక్కడ గౌరవం ఉంది. ఎందుకు ఉంది అని అంటే బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి అమెరికా అధ్యక్షుడితో ఉన్నటువంటి సాన్నిహిత్యం. అయితే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేదంటే ఇతరత్ర చర్చలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి దేశాల కంటే కూడా, అంటే రష్యా, చైనా, వీటన్నిటికంటే కూడా కెనడా, బ్రెజిల్, మెక్సికో, వీటన్నిటికంటే కూడా ఖచ్చితంగా ఇండియన్స్కి ప్రాధాన్యత ఇచ్చేలాగా నరేంద్ర మోడీ గారి యొక్క భేటీ ఉంటుందని చెప్పి మాత్రం చెప్పగలం, మనం చెప్పొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది, ఒకరికొకరికి అవగాహన ఉంది. ప్లస్ ఇండియా అనేది ఒక పెద్ద ప్రపంచ మార్కెట్ అనేది ఆయనకి తెలుసు. ట్రంప్ బేసికల్గా ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి, సో ఇండియా అనేది ఒక పెద్ద బిజినెస్ హబ్గా చూస్తాడు ఆయన వరల్డ్ మొత్తం మీద. ఎందుకంటే ప్రపంచ జనాభాలో ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు, చైనా తర్వాత మన దాంట్లో ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన అవసరం ఆయనకు ఉంది, ఆయన అవసరం మనకుంది. కాబట్టి అమెరికన్ ఇండియన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి. ఏది నరేంద్ర మోడీ గారు టూర్ కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ట్రంప్ తోటి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు అన్నారాయలకి అని చెప్పి మనం అనుకోవచ్చు.